ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడికి రావడం అనేది నిజంగా ఒక సినిమా నటుడుగా నాకున్న సామాజిక బాధ్యతతోనే ఇక్కడికి వచ్చాను. అది ఒక ప్రధాన కారణం. అయితే రెండవది, నేను పుట్టి పెరిగినంత ప్రొద్దుటూరు కావడం, మన ప్రొద్దుటూరులో ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పనిలో నేను కూడా చిన్న భాగం అవడం అనేది నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ నిన్న ఈవినింగ్ కరెక్ట్ ఇదే టైం ఫిక్స్ అయింది. జగన్ గారు ఒకసారి సార్ రేపు ఇలా ఒక ఈవెంట్ అనుకుంటున్నాం, మీరు వస్తే కొన్ని మంచి మాటలు చెప్పి మా సంతోషంలో మీరు కూడా భాగం ఉంటే చాలా బాగుంటుంది అన్నారు. సో ఇది ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం సమాజంలో సమాజ సేవ కోసమే చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి వేరే ఆలోచన లేకుండా సార్ తప్పకుండా వస్తానండి అని చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యపు దేశం మంది. అంటే ప్రజాస్వామ్యపు దేశం అంటే ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన దేశం. సో అంటే దాని అర్థం ఏంటంటే మనం అంటే ప్రజలు ఎవరైతే ఉన్నామో అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మనం నిర్ణయించామంటే మనం వాళ్ళను మా పనులు చేసి పెట్టండి అని మేము వాళ్ళను ఎంచుకున్నాం. మీరు మాకు ఈ సర్వీస్ మీరు చేసి పెట్టండి అని మేము మాకున్నటువంటి సామాజిక ఏమంటారు బేసిక్ రైట్ ఏదైతే ఉందో, ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుతో మనం పర్టికులర్ పొలిటీషియన్స్ ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడ్డాం. ఆ ప్రజాస్వామ్య దేశంలో దాన్ని శాఖలుగా విభజించి న్యాయ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇలా డిఫరెంట్ శాఖలు ఉన్నాయి. బట్ దురదృష్టవశాత్తు ప్రజల చేత ఏర్పడిన ఈ ప్రజాస్వామ్య దేశంలో కొన్ని ఏవైతే విభాగాలు ఉన్నాయో అవి కరెక్టెడ్ అయి ఉన్నాయి, పొల్యూట్ అయి ఉన్నాయి, కరెక్టెడ్ అయ్యాయి. అంటే బేసిక్ గా చెప్పాలంటే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పటికీ మనం ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఏం చేద్దామనే ఒక డైలమాలో ఉండిపోతున్న పరిస్థితిలో ఉన్నాం. మీరు పర్టికులర్ గా పేర్లు అనవసరం కానీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మన కళ్ళ ముందే లంచం తీసుకుంటూ ఉంటాడు. మనం ఎందుకంటే మీరు లంచం తీసుకుంటున్నారు అని అడగలేని పరిస్థితి ఉంటుంది. ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మన కళ్ళ ముందే అన్యాయం జరిగిపోతుంటుంది. ఒకడేమో అన్యాయంగా లాభం పొందుతూ ఉంటాడు, ఒకడేమో అన్యాయంగా ఆ బాధను ఏదైతే ఉంటాడో ఫేస్ చేస్తాడు. కానీ మనం ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటామంటే అరే మనకెందుకు వచ్చిందో మనం వెళ్ళి చెప్పాలి అని మన లోపల ఉండే ఎవడైతే మంచోడు ఉంటాడో అరే ఆపుదాం, దాన్ని ఏదైనా ట్రై చేద్దాం, మన వంతుగా ఏదైనా చేద్దాం అని ఏదైనా అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ బలగాలు కానీ మనం ఎందుకులే మనకంటూ పర్సనల్ లైఫ్ ఉంది, మనం అనవసరంగా వీటిలో వేలు పెడితే మనకు పర్సనల్ గా డ్యామేజ్ జరగొచ్చేమో అని మనకు ఏదైనా సమస్య ఎదురుపడినప్పుడు దాన్ని ఫేస్ చేయాలని అనిపించినప్పటికీ చేయలేని నిస్సహాయ స్థితిలో చాలా సందర్భాలు ఫేస్ చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఇటువంటి సంస్థలు ఏర్పడి ఎటువంటి లాభేక్ష లేకుండా కేవలం సొసైటీలో ఏ పౌరుడైతే ఉన్నాడో వాడికి రావాల్సినటువంటి సామాజిక హక్కులు ఏవైతే ఉన్నాయో, వాడు పొందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరవేయడానికి ఎటువంటి లాభేక్ష లేకుండా వాళ్ళని సర్వీస్ చేయడం కోసం ఇలాంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడడం నిజంగా చాలా ఆనందం ఉంది. ఇందులో జైన్ గారు కానివ్వండి, సార్ గారు ఇలాంటి ఒక సంస్థ ఏర్పాటు చేశారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక్క రోజుతో స్టార్ట్ అయ్యి ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదు. దీనికి వేరే ప్రయాసాలు వచ్చి ఒక కమిట్మెంట్ ఉంటేనే ఇటువంటి ఈ సంస్థలు నిలబడతాయి. ఇందులో మెయిన్ మోటోగా వీళ్ళు పెట్టుకున్నటువంటి సామాజిక సేవ అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఒక సినిమాతో చూపించినట్టు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే హీరో వస్తాడు, ఆ అన్యాయాన్ని ఎదిరించి విలన్స్ ని కొట్టేస్తాడు అని ఎలాగైతే సినిమా మనకు మైండ్ లో ఉంటుందో అలాగే సొసైటీలో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇలాంటివి హ్యూమన్ రైట్స్ వస్తారు, మనల్ని కాలం పట్టుకొని అడుగుతారు అని ప్రతి ఆపోజిట్ గా ఉండే ప్రతి అధికారి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా భయపడే స్థాయికి ఇలాంటి సంస్థలు గుర్తుకు రావాలని
ఎస్పెషల్లీ ఈ సంస్థ ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా దృష్టిలో నేను మిమ్మల్ని హీరోగానే చూస్తున్నాను. ప్రొద్దుటూరులో ఎటువంటి సమస్య జరిగినా డబ్బు లేని వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు అన్యాయం పాలవుతున్నప్పుడు ఈ సంస్థ వాళ్ళకు బ్యాక్ బోన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని ఎలా ఉంటాయంటే